ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం ఉన్న చట్టాలన్నీ కొత్తగా మారబోతున్నాయి. జూలై 1, 2024 నుంచి మనకున్న పాత చట్టాలన్నీ ఇటు ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ వీటిలో ఉన్న సెక్షన్స్ అన్నీ మారబోతున్నాయి. ఇవన్నీ కొత్త సెక్షన్స్ రాబోతున్నాయి. అవి ఏంటనేది వివరంగా చూసే ప్రయత్నించారు. ఇప్పుడు ఉన్న ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, కేసు కట్టేవాళ్ళు అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ రాసేవాళ్ళు కానీ, జడ్జిలు కానీ, అడ్వకేట్స్ కానీ, ఏ సీనియర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అయినా సరే మరోసారి స్టూడెంట్ అయిపోవాల్సిన అవసరం. ఎందుకంటే ప్రతిదీ పాత సెక్షన్స్ ఏవి ఇప్పుడు పనికిరావు. అంటే ఆల్రెడీ గతంలో ఉన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పాత సెక్షన్స్ మీదే నడుస్తాయి. కానీ జూలై 1, 2024 తరువాత ఏవైతే కొత్త కేసులు పెడతారు, అది ఏ రకమైన కేసు అయినా కూడా మనకి ఐపీసీ, సిఆర్పిసి, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించిన అన్ని సెక్షన్స్ కూడా కొత్తగా రిఫర్ చేసి దాంట్లోంచే కొత్త సెక్షన్స్ మెన్షన్ చేయవలసిన అవసరం. అదేంటనేది ఒకసారి